పిల్లలకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో టీవీ చూద్దామంటే రిమోట్ అసలు దొరకట్లేదండి. పోనీ ఫోన్ లో ఏమైనా చూద్దామంటే చూసిన రీల్సే మళ్ళీ వస్తున్నాయి. కొద్దిగా బోర్ కొట్టేస్తుంది అనుకోండి. అయితే మీరు మన ఫన్మోజీ వీడియోలు చూడాల్సిందే. ఫన్మోజీ వీడియోసా? అవునండి, మన వీడియోలు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లపాది అందరూ చూసి కడుపబ్బా నవ్వుకోవచ్చు. ఓహో, ఇప్పుడే యూట్యూబ్ లో మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేడి వేడి వేసవ కాలంలో చల్ల చల్లగా నవ్వులు కురిపించే వీడియోలు చూసేయచ్చు. ఇదిగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అదే చేస్తే ఈ వీడియోకి లైక్ కొట్టి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. అప్పుడు మన వీడియో అక్కడ కూడా మిస్ అవ్వరు. అమ్మో అను తల్లి, నువ్వా? భయపడి చచ్చాను కదే. అయినా నువ్వేంటే సడన్ గా ఊడిపడ్డావు? పరీక్షలు అవి అయిపోయా? అయిపోయాయి మమ్మీ, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. ఓహో, పోన్లే, ఈ సమ్మర్ అయినా ఇంటి పట్టు నుండి వంట వార్పులై నేర్చుకో. మమ్మీ నేను అందుకే ఇంటికి రాను. అబ్బా, ఆడపిల్ల అన్నకి ఇవన్నీ నేర్చుకోవాలి. రేపు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాక ఇవన్నీ ఎవరు చేస్తారు? మా పనమ్మాయి చేస్తుంది. పనులన్నీ పనమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావో? కూర్చొని కొరియన్ సిరీస్ చూస్తా. సరిపోయింది. అవునే అను, ఈ మధ్య ఫోన్ లో ఆయా అని ఎవరో వచ్చారంట కదా? ఆయానా? అదెవరమ్మా? అదేనే, ఫోన్ లో ఏమడిగినా చకచకమని చెప్పేస్తుందంట కదా? ఫోన్ లో చెప్పేస్తాదా? మమ్మీ అది ఆయా కాది, ఏఐ. ఏదో ఒకటి, అది ఫోన్ లో కాకుండా బయట కూడా ఉంటే బాగున్నే. ఏ మమ్మీ? పిండేమో అది రుబ్బేస్తే నేను అట్లా వేసుకోవచ్చు, చట్నీ అది చేసేస్తే నేను తాలింపు వేసుకోవచ్చు, వంట అది నేను చేస్తాననుకో గిన్నెలు అది కడిగేసుకోవచ్చు. ఇంకా మమ్మీ, మీ ఇండియన్ మమ్మీస్ కి ఛాన్స్ ఇస్తే ఏఐని కూడా ఆయా చేసేస్తారు. అందుకే అది ఇంకా ఫోన్ లోనే ఉంది, బయటికి రాలేదు. చాలేవే, పెద్ద చెప్పొచ్చు. ముందు మేడమే బట్టలారేసాను, పైకి వెళ్ళి తీసుకొని రా. అబ్బా, నేను అందుకే ఇంటికి రాను మమ్మీ. ఏదో ఒక పని చెప్తావు, డాడీకి చెప్తాను ఉండు. లక్ష్మి, అదేంటి నువ్వు చెప్పకుండానే అరిసేస్తున్నారు? లక్ష్మి. అబ్బబ్బబ్బా, ఏంటండి క్యూ లైన్ లో నిలబడితే ఎవడో కాలు తక్కునట్టు అరిశారు? ఏమైంది? ఏంటిది? చెత్తబుట్ట? నేను అడిగేది చెత్తబుట్ట గురించి కాదు, దాని లోపల ఏంటి అని. ఉల్లిపాయలండి, పాడైపోయాను పడేశాను. ఇది పాడైపోవడమా? ఇది పాడైపోవడమా? సరిగ్గా చూడు, ఇటే పక్క ఒకటే పాడైపోయింది, మిగతా పక్క బానే ఉంది కదా. ఆ పాడైపోయిన పార్ట్ కట్ చేసి మిగతాది వాడుకోవచ్చు. అంత ఉల్లిపాయలో ఇంత చిన్నది పాడైపోయిందని మొత్తం ఉల్లిపాయ పడేయక్కర్లేదు. ఒకటా రెండా, పావు కేజీ ఉల్లిపాయలు పడేసింది. ఇదిగో ఈ పట్టుకెళ్ళి ఆ పుచ్చున్న పాటు కోసి పడేసి మిగతాది వాడుకో. అబ్బబ్బా, ఏంటండి రోజు రోజుకి మీ పిసినారితనం పరాకాష్ఠకి చేరిపోతుంది. ఇప్పుడు పెరిగిపోతే ఏంటంట? అసలు మహర్షి మల్లేష్ తాత ఏమన్నాడో తెలుసా? ఆయన ఎవరు? నాకు తెలిసిన ఒక డాక్టర్ రైతు. బాడీలో ఏదైనా పార్ట్ పోతే దాన్ని తీసేసి మిగతా జీవితం గడపాలి గాని మొత్తం మనిషినే లేపేయకూడదు. అలాగే కూరగాయలు ఏమైనా పుచ్చిపోతే ఆ పుచ్చును కట్ చేసి మిగతాది వాడుకోవాలి గాని మొత్తానికి పడేయకూడదు. అబ్బా సర్లేండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఖర్చుతో కూడుకున్న విషయం అయితే చెప్పద్దు లక్ష్మి, ప్లీజ్. అబ్బా, ఖర్చు లేకుండా కాపురం ఎలా? ఓయ్ పద, బస్ వచ్చేసింది. అరే, ఇందులో ఊపిరాడే సందు కూడా లేదు. లైఫ్ ఎప్పుడు టూ మచ్ గా అవుతుందో కెఫే స్టైల్ కోల్డ్ కాఫీ తీసుకోండి. బయట మజా చేసుకుందాం. అవుతుందండి. వసే పిచ్చిదానా, మహాకవి శ్రీశ్రీ ఏం చెప్పారు? నాతో ఏం చెప్పలేదు. నాతో చెప్పారు, ఖర్చులు తగ్గించుకుంటే కాపురం కలకలలాడుతున్నాను. ఇవన్నీ మీతోనే ఎందుకు చెప్తారేంటో. గొప్పోళ్ళు అంతే, నాలాంటి గొప్పోళ్ళకి మాత్రమే చెప్తారు. ఇలా మాట్లాడుతుంటే అలా మధ్యలో వెళ్ళిపోతావేంటే? ఇప్పుడు మీ పిసినగొట్ట ప్రవచనాలు వినే ఓపిక నాకు అస్సలు లేదు. అంతేలే, మంచి చెప్తుంటే నీకు నీ కొడుక్కి ఎప్పుడూ రుచించదు. అయినా మీలాంటి కోతులకి ఏం తెలుసు కర్పూరం వాసన. నన్ను ఎవరైనా పిలిచారా? అబ్బా, మొన్న ఆదిమానవుల ఆనవాళ్ళు బయటపడ్డాయని వార్తల్లో చెప్పారు. నువ్వు మాత్రం బయట తిరక్కరోయ్. పురావస్తు శాఖలు చూసానంటే నేను బయటికి వెళ్ళిపోతాను. నాన్నగారు, అసలు చిల్డ్రన్ అంటే ఎలా ఉండాలి? చిత్తర పిడుగుల్లా ఉండాలి. మరి నేను ఎలా ఉన్నాను? చిల్లర ఎత్తుకొని ముష్టోళ్ళ ఉన్నావు నువ్వు, నీ అవతారం. డాడీ
ఏ అను తల్లి నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే డాడీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఫోన్ లేరా, సమ్మర్ లో చల్లగా వానొత్తే ఎంత హాయిగా ఉంటుందో. రోజు ఏదోతో ఎగుతున్న నాకు నిన్ను చూడగానే మనశ్శాంతిగా ఉంది. అనండి నాన్నగారు అనండి. ఇప్పుడు ఎన్ని మాటలైనా అంటారు. రేపో మాపో నా దగ్గర ఉన్న కళ్ళన్నీ వాడి నేను పెద్ద హీరో అయిపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ మీద మీ పేరు కూడా చెప్పను. జీవితం సంకన ఆగిపోవడానికి ఉండే వాటిని కళ్ళ అంటారు నాన్న, కొవ్వు అంటారు. ముందు తిన్న కాలేజీలకు వెళ్ళి ఎగ్జామ్లు పాస్ అవ్వు, తర్వాత హీరో అవుతావు గాని. అబ్బా లేచిన దగ్గర నుంచి నా కొడుకు మీదే పడతారు. మీ దిష్టి తగిలేసి వాడు అలా చిక్కుపోతున్నాడు. అసలు ఏ యాంగిల్లో సిక్కిపోతున్నట్టు అనిపిస్తున్నాడే నీకు? ఉప్పుతో నూర పందిలా ఉన్నాడు. నాన్నగారు అయినా ఈ రోజుకి మీ డైలీ కోటా ఆఫ్ డేటా అయిపోయింది. ఇట్లా ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే రేపు పెట్టండి. ఈ రోజుకి ఇంకా రెస్ట్ తీసుకోండి. అమ్మా ఆకలేతుంది టిఫిన్ అట్వే. వీడు మారడు. గాయ్స్ నేను మీ యోగా గోరాని గాయ్స్. ఇప్పుడు నేను వేసింది గుర్రం ఆసనం. ఇది మీరు డైలీ వేశారనుకోండి మీకు ఫుల్ ఎనర్జీ పెరిగిపోతుంది అనమాట. వీడెవడో కమెంట్ పెట్టాడు చూడండి గాయ్స్, భయ్యా పొట్టేసుకుని యోగా ఎలా చేస్తున్నావు? అరే నేను యోగా చేసేదే పొట్ట తగ్గడానికి రా. మీకు కూడా పట్టుంటే మీరు చెయ్యండి. మరి తరువాయి ఆసనం కోతాసనం. ఇలా చేస్తే ఫ్రెండ్స్ మనలో జంపింగ్ ఎబిలిటీ పెరుగుతుందన్నమాట. అప్పుడు మీరు ఎవరినైనా లవ్ చేసి ఇంట్లో ఒప్పుకోలేదనుక మీ లవర్తో ఈజీగా జంప్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఆసనం అబ్బా ఈ రోజుకి చాలు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఆసనాలు వేస్తాం. ఇప్పుడు శవాసనం వేసి రిలాక్స్ అవుదాం. గెలకేనట్టుంది గుండె తేనట్టుంది తిని పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. ఏంటి ఇలా అడ్డంగా పడుకున్నాడు? దొరా దొరా ఏంటి లేవట్లేదు? బొమ్మ తీసిపోయాడా? దొరా దొరా లే దొరా. అయ్య బాబు నిజంగానే పోయినట్టున్నాడు. దొరా అయ్యో ఇంత తొందరగా పోయావేంట్రా? రేపు పానీపూరి తిన్నా అనుకున్నాను, ఇల్లు కట్టకుండానే పోయావు కదరా. ఏంటి మామ ఏమైంది? గోరాగాడు మనకి ఇక లేడురా, పోయాడు. అదేంట్రా ఎలాగా? ఎంత ఎండలో మేడ మీద పడుకున్నాడంటే వడదెబ్బ తగిలిపోయి ఉంటాడు. వడ మెత్తగానే ఉంటారు కదా మామ, దాంతో కొడితే కూడా పోతారా? సర్లే కొంచెం ఫీల్ అవుతాం. అయ్యో గోరా ఏమైందిరా నీకు? 365 డేస్ చికెన్ 65 తినేవాడు కదరా, ఇప్పుడు అది ఎవరు తింటారా? లేకరా మొన్నే కదరా మాడిపోయిన మటన్ బిర్యానీ మెతుకు కూడా వదలకుండా తిన్నాం. అలాంటిది ఏంట్రా అలా సడన్ గా పోయావు? మనుషులు ఎక్కడైనా స్టేటస్ పెట్టిపోతారేంటి మామ? సడన్ గా పోతారు. ఫోన్లే మామ, రేపటి నుంచి మనకి టిఫిన్ ఖర్చు మిగులు, నూడిల్స్ ఖర్చు మిగులు, సినిమాకి వెళ్తే టికెట్ ఖర్చు మిగులు. కానీ ఒకటే దిగులు మామ, గోరాగాడు లేకపోతే మనం బొక్క పెట్టడానికి ఎవరు ఉండరు. రే మిత్ర ముసుగులో ఉన్న శత్రు మోకలారా, దొరా నువ్వు చచ్చిపోలేదా? మీరెంత ఫీల్ అవుతారని తెలియక చచ్చిపోలేదురా, కానీ ఇప్పుడు చచ్చిపోవాలని వెళ్తుంది. చిచ్చి అయ్యే మాటలు దొరా. అయినా మేమేమైనా మాటలన్నీ సీరియస్ గా అన్నాం అనుకున్నావా? జస్ట్ సరదాకి. నువ్వు చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావేమో అని నాకు డౌట్ వచ్చి అలాగన్నావురా. చీ ఆపండి అదోలారా. గోవిందు లిల్లీ చెప్పు. పక్క వీధిలో రాంబాబుకి గుండెపోటు వచ్చిందంట. ఈ కారం ఇడ్లీలు దొబ్బిదంటే గుండెపోటు రాక వెన్నుపోటు వస్తుంది. అబ్బా అతనికి గుండెపోటు వచ్చింది అందుకు కాదు. మరి ఎందుకు? నిన్న నైట్ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరంట. వాటర్ తాగడానికి లేచి క్వార్టర్ కనిపించి రాయెత్తేసాడా? కాదు గోడ మీద ఏదో నీడ చూశాడంట. అంతే వెంటనే గుండాయిపోయాడు. అది సరే, ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నా? ఈ రోజు నాది నైట్ డ్యూటీ, నువ్వు ఇంట్లో ఒక్కడివే ఉండాలి కదా అందుకే. అరే మొక్కు విన్నావా? మను వినరా? నైట్ ఓ కన్ను ఎలా ఉంటాను? నేను పెరిగింది సాయిబాబా ఆర్ఫనేజ్ హోమ్ లో కాదు, షాకినీలు డాకినీలు ఉండే శ్మశానంలో. అక్కడ నేను చేసింది సైన్స్ ఎక్స్పెరిమెంట్లు కాదు, చేతబళ్ళు. దిష్టి తీసిన నమ్మకాయతో పులిహార కలుపుకొని తినేవాడిని. శుద్ర పూజ. It's dangerous. It's dangerous. పూజలు చేసిన ఎముకలతో పాయా చేసుకొని తాగేవాడిని. ఎవరిని భయపడుతున్నావే నువ్వు? వెళ్ళి నైట్ షిఫ్ట్ గా కాదు హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయిపో, ఒక్కడనే ఉండగలను. ఏదో ఇన్ఫర్మేషన్ కోసం చెప్పా. బాయ్. ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్, ఇదేదో దెయ్యాలకు జనాభా లెక్కలు వేసిన. ఇక్కడ ఉండేది కప్పల ఘోర, పశుపతికే మించిన అఘోర.
వెతికినా కన్నులకి తను దొరుకున్నా. వాటర్ తాగడానికి లేచి గోడ మీద ఏదో నీడ చూశాడు. కొంప తీసి ఇది చెప్పింది నిజమేనా? చచ్చ అయినా దెయ్యాలు గీయాలు రావడానికి